లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 9వ వాక్యం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం నా కీర్తనాకారుడైనటువంటి దావీదు రాస్తున్నాడని ఏమంటున్నాడంటే, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి అని ఆయన రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజమే, మన దేవుడు అందరికీ ఉపకారి, ఆయన కీడు చేసేవాడు కాదు. మన దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసే దేవుడు. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనకేమనిపిస్తుంది అనంటే, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు కీడు చేశాడు అని కొన్ని సందర్భాలలో అపవాది మనతో మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని నష్టాలు సంభవించినప్పుడు, కొంతమంది కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కొన్నిసార్లు కష్ట నష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అపవాది కొంతమంది వ్యక్తుల ద్వారా లేదా మనతోనే మన మనస్సాక్షితోనే మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు అన్యాయం చేశాడని, ఆయన మనకి మేలు చేయలేదని ఈ విధంగా అపవాది మనతో మాట్లాడతాడు. కానీ దావీదు అంటున్నాడు, మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు, ఆయన అందరికీ కూడా మేలు చేసే దేవుడు. ఆయన ఉపకారి, అందరికీ ఉపకారి. ఆయన ఒకరికి కీడు ఒకరికి మేలు చేసే దేవుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఉపకారం చేసే దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో నీవు మరి దేవుని యొక్క ఉపకారాన్ని ఒక్కసారి తలంచు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి కీడులో ఆ కీడును తలపోస్తూ దేవుడు నాకు కీడు చేశాడు అనుకుంటున్నాం. కానీ మన బ్రతుకు దినములన్నిట కూడా ఎన్నెన్నో మేలు దేవుని ద్వారా అనుభవించాం కదా. వాటిని ఒక్కసారి ఆలోచన చేస్తే నిజంగా జరిగిన ఒక్క కీడు అది ఎంత మాత్రం అని అనిపిస్తుంది. మరి మనం బైబిల్ గ్రంథంలో యోబును చూసినట్లయితే, నిజంగా యోబు ఒకప్పుడు ధనవంతుడు, యోబు ఒకప్పుడు ఆస్తిపరుడు. అయితే ఆయన ఒక ధనవంతుడుగా ఉన్నప్పుడు స్థిరపడినటువంటి ఆ పరిస్థితుల్లో యోబు ఒక భక్తిపరుడుగా జీవించాడు, యోబు యథార్థవంతుడిగా జీవించాడు, యోబు న్యాయవంతుడిగా జీవించాడు, యోబు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించాడు. నిజంగా ప్రతిరోజు ఉదయం సాయంకాలం నైవేద్యములు అర్పిస్తూ తన కొరకు మాత్రమే కాదు, తన కుటుంబస్తులందరి కొరకు ఆయన ప్రార్థించిన వ్యక్తి. దేవుని బిడ్డలారా, అటువంటి సమృద్ధికరమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితం చేస్తున్నటువంటి యోబు జీవితంలో హఠాత్తుగా ఒక భయంకరమైనటువంటి నష్టాన్ని యోబు చూశాడు. ఒక్క నష్టం కాదండి, తన జీవితమే నష్టమైపోయింది. తన ఆస్తి, అంతస్తు, పిల్లలు, చివరికి భార్య కూడా ఆయనను దూషించే పరిస్థితి. అంతేకాదు, తన సొంత శరీరంలో కూడా ఆరోగ్యం లేక కురుపులతో బాధింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ సమయంలో తన భార్య వచ్చి అనింది, ఇంతగా నీవు కీడును అనుభవిస్తున్నావు కదా, ఇంతగా నీవు శ్రమ పెట్టబడుతున్నావు కదా, ఇంకా ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి దూషించి చావమనింది. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ సమయంలో యోబు తన భార్యతో అంటున్నాడు, కేవలము మేలు చేసినప్పుడే దేవుణ్ణి మనం స్తుతిద్దామా, కీడు మనకు జరిగినప్పుడు ఆయనను మనం స్తుతించకూడదా అన్నట్లు మరి తన భార్యతో యోబు మరి ప్రత్యుత్తరం ఇచ్చాడు. నిజంగా ఎంత మంచి మాట అండి. నిజంగా యోబు అంత యథార్థత యోబులో కనబడుతుంది. నిజంగా కీడు సమయంలో, ప్రతికూల సమయంలో నిజంగా యోబుకు వచ్చిన కీడు మరి మనకైతే ఇంతవరకు రాలేదు కదండి. ఏదో మన కుటుంబంలో ఒక నష్టం, మన జీవితంలో ఒక జరగకూడని కార్యం జరిగితేనే దేవుడు నాకు అన్యాయం చేశామంటాం. కానీ యోబు అంత యథార్థంగా భక్తిగా బ్రతికిన తన జీవితాన్ని అంతా కోల్పోయాడు. అయినా దేవుడిచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. నా దేవుడు ఏది చేసినా మేలు చేస్తాడు అన్నటువంటి భావన యోబు కలిగి ఉన్నాడు. అందుకనే నిజంగా చివరికి కోల్పోయిందంతా కూడా రెండంతలుగా యోబు పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు, ఆయన ఉపకారి, మనందరికీ కూడా మేలు చేస్తాడు. కొన్నిసార్లు కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతాయి, కొన్నిసార్లు అపవాది మనల్ని కృంగదీస్తాడు, మరికొన్నిసార్లు దేవుడే మన గుణపాఠం నేర్పుతాడు. దేవుని బిడ్డలారా, మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోకూడదు. దేవుడు నాకు అన్యాయం చేశాడని దేవుణ్ణి దూషించకూడదు. కానీ ఆయన మనకు ఉపకారం చేసే దేవుడు, కీడులో మనకు మేలును దేవుడు దయచేస్తాడు.
నిజంగా ఏ మార్గం లేని పరిస్థితుల్లో ఆయన మార్గాన్ని మరి కలుగజేస్తాడు అని నమ్మగలిగితే తప్పకుండా ఆయన నీ జీవితంలో ఉపకారమే చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి యోసేపు జీవితంలో కూడా మరి అన్నలందరూ కూడా అతన్ని తీసుకొని వెళ్ళి గుంటలో పడేసినప్పుడు, అన్య దేశానికి బానిసగా అమ్మినప్పుడు నిజంగా యోసేపు కూడా నా దేవుడు ఏంటి, నేను ఇంత యథార్థంగా బ్రతికినా, ఇంత నమ్మకంగా జీవించినా నాకెందుకు అన్యాయం చేశాడు అని అనలేదు, కానీ మనందరి మేలు కొరికే చేశాడు అని వారి అన్నలందరూ చివరికి యోసేపును కలవడానికి వస్తే అన్నలతో అంటున్నటువంటి మాట, నిజంగా మీరు నాకే కీడు చేయలేదు, ఆ రోజు మీరు నన్ను అమ్మివేసినందుకే ఈరోజు మరి మీకు నేను ధాన్యాన్ని ఇవ్వగలుగుతున్నాను, మరి ఐగుప్తు దేశాన్ని మాత్రమే కాదు ఇశ్రాయేలు దేశాన్ని కూడా నేను కాపాడుకోగలిగాను అన్నటువంటి మాట యోసేపు చెప్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఒక కీడు మనకు సంభవించింది, ఒక నష్టం మనకు సంభవించిందంటే దాని వెనకాల దేవుడు ఒక సమృద్ధిని దాగి ఉంచాడు, దాని వెనకాల దేవుడు ఒక ఆశీర్వాదాన్ని దాగి ఉంచాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తే కీడు కూడా మనకు ఒకరోజు మేలుగా మార్చబడబోతుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే మన దేవుడు కీడు చేసే దేవుడు కాదు. అదే దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి. ఉదయకాల సమయంన మరి మీలో ఎవరైనా మీ పరిస్థితిని బట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు కీడు చేశాడు, దేవుడు నాకు ద్రోహం చేశాడు అన్న మాటలు నువ్వు అన్నట్లయితే ఈ ఉదయకాల సమయంన దేవుని సన్నిధిలో పశ్చాత్తాప్తుడవై ప్రభువా నన్ను క్షమించు అని ఒప్పుకోగలిగితే నీ కీడును ఆయన మేలుగా మార్చిబోతున్నాడు, నీ దరిద్రతను సమృద్ధిగా మార్చిబోతున్నాడు, నీ అవమానాన్ని ఘనతగా దేవుడు మార్చిపోతున్నాడు, నీ కన్నీటిని నాట్యంగా దేవుడు మార్చిపోతున్నాడు. ఎందుకంటే మన దేవుడు అందరికీ ఉపకారి. అంతేకాదు ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన చేసే ప్రతి కార్యం మన జీవితంలో ఏ కార్యాన్ని అయితే మనము ఆయన ద్వారా అనుభవించబోతున్నామో ప్రతి కార్యం మీద ఆయన కనికరం నిలిచి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో అందరం కూడా ఉపకారి అయిన దేవుని వైపు చూద్దాం. కీడును కూడా మేలుగా ఆయన మార్చిబోతున్నాడు అన్నటువంటి మరి ఒక మంచి తాత్పర్యంతో ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. మీ ప్రతి కీడు మేలుగా మార్చబడిపోతుంది. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా, మీకు స్తోత్రం నాయన. ఉదయకాల సమయంన యెహోవా అందరికీ ఉపకారాన్ని మీరు మాట్లాడారు. నిజమే ప్రవ్వా, మీరు మాకు ఉపకారం చేసే దేవుడవు కానీ అపకారం చేసే దేవుడవు కాదు నాయన. ఇంతవరకు ప్రభా మా పరిస్థితులను బట్టి కొన్నిసార్లు అయ్యా మేము కృంగిపోయి దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్న మాటలు మా నోట వచ్చి ఉండొచ్చు నాయన. అయ్యా ఎవరెవరైతే ఆ పరిస్థితిలో ఉన్నారో వారందరినీ ఈరోజు మీరు ధైర్యపరిచినందుకే స్తోత్రం. వారిని మీరు సరిచేసి ఇదిగో ప్రభా మీరు మేలు చేసే దేవుడవు కానీ కీడు చేసే దేవుడవు కాదు, మా కీడు కూడా ఒకరోజు మేలుగా మార్చిపోతున్నారన్న నిరీక్షణతో ప్రతి ఒక్కొక్కరు ముందుకు సాగుటకు మీరు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.